7వ తేదీ చంద్రగ్రహణం జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత వయోవృద్ధులు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి నియమాలన్నీ పాటించాలా అంటే ఒక 70-75 ఏళ్ళు దాటినటువంటి వారికి శరీరము అశక్తతకి గురి అవుతుంది. కొద్దిగా 60 ఏళ్ళు 65 ఏళ్ల వాళ్ళు కూడా కొంచెం దారుఢ్యంగా ఉంటారేమో, కానీ 70 ఆ పైన ఉన్న వారికి శరీరము పూర్తిగా అశక్తతతో ఉంటుంది. కాబట్టి వీరు గ్రహణ సమయాలని పూర్తిగా పట్టించుకొని మేమేమి తినకుండా మేమేమి తాగకుండా ఉండాలి అని అనుకోవద్దు. వారికి శాస్త్రమే కొంత సడలింపిచ్చింది. అంత ముదుసలి వారు ఏమి తినకుండా మేమేమి తాగకుండా ఆ సమయంలో వాళ్ళకి ఆకలేసినా దాహమేసినా ఏం తినకుండా ఏం తాగకుండా గ్రహణం కాబట్టి అలాగే ఉంటాము అని అనడం అంత సమర్థనీయం కాదు. కాబట్టి వారు కొద్దిగా ఏదైనా తినవచ్చు. అది కూడా ఏదైనా పండ్లు లాంటివి తినడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. బలవంతంగా ఆకలి వేసినప్పుడు అలాగే ఉండవద్దు. ఒక్కొక్కసారి వారు 6 గంటలకో 7 గంటలకో తినేస్తారు. సరే, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు పెద్ద వయసు కాబట్టి. రాత్రి 11 గంటలకో ఆకలేస్తుంది వారికి, కళ్ళు తిరిగినట్టుగా ఉంటాయి. గ్రహణము ఏమి తినకూడదు అంటే వాళ్ళ ప్రాణానికి హాని ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పనులు చేయరాదు. వృద్ధులకి వయోవృద్ధులకి తప్పనిసరిగా వారు ఆకలి వేస్తోంది అంటే కొద్దిగా ఆహారాన్ని పండ్ల రూపంలో ఇవ్వండి, లేదా ఆ పండ్లనే జ్యూస్ రూపంలో చేసి కూడా ఇవ్వచ్చు. అది పానీయమైన లేదా తినే పదార్థమైన ఏదైనా కానీ ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.